హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేత హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అమరవీరుల స్థూపం సాక్షిగా ఆయన కార్యకర్తలతో ఇతర పార్టీ నేతలతో తరలివచ్చి అమరవీరుల సాక్షిగా ఆయన తన రాజీనామా పత్రాన్ని ప్రదర్శించారు, మీడియాకు రిలీజ్ చేశారు. ఇదే నా రాజీనామా పత్రం, మళ్ళీ నా రాజీనామా పత్రానికి సంబంధించిన డిమాండ్ నెరవేరిస్తే మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోనని కూడా ఆయన ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. ఎస్, హరీష్ రావు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? హరీష్ రావు ఇంత తీవ్రమైన సంచలనమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే దాని వెనుక రాజకీయ కారణాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు ప్రతి సవాల్గా ఆయన తన రాజీనామా పత్రాన్ని బహిర్గతం చేశారు. ఇదిగో రేవంత్ రెడ్డి, నేను రాజీనామా చేశాను, నా సవాల్ను నువ్వు స్వీకరిస్తావా అంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. అయితే హరీష్ రావు రాజీనామా ఒక పెద్ద డ్రామా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టి పారేశారు. అసలు రాజీనామా పత్రం ఎలా ఉంటుంది, రాజీనామా ఎలా చేయాలో కూడా హరీష్ రావుకు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లోనే లేదు, అది కేసీఆర్ రాసిన సీసం పద్యాల్లా ఉంది తప్ప రాజీనామా ఫార్మాట్లో లేదు. కేసీఆర్ మనోభావాలకు అనుగుణంగానే ఆ పత్రం ఉంది తప్ప నిజానికి అది రాజీనామా పత్రం కానే కాదు. రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ ఫార్మాట్లో చేయి, అప్పుడు నేను రాజీనామాను ఒప్పుకుంటామంటూ రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. అసలు రాజీనామా పత్రాన్ని స్పీకర్కు అందించకుండా, స్పీకర్ కార్యాలయంలో అందించకుండా గన్ పార్క్ దగ్గర రాజకీయం చేయడం ఏంటి అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. అసలు హరీష్ రావు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఫేక్ రాజీనామా అని కౌంటర్ ఎందుకు ఇచ్చారంటే, గత వారం 10 రోజులుగా కొనసాగుతున్న రాజకీయంలో రాజీనామాల పర్వాన్ని ఆలోచించాల్సిందే. ఈ రాజీనామా పర్వం ఎప్పుడు కాస్త హీట్ ఎక్కిపోయిందని చెప్పొచ్చు. రైతు రుణమాఫీ, 2 లక్షల రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేసి తీరుతానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు ప్రతి సవాల్గా హరీష్ రావు ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అంటూ రెచ్చిపోయారు. ఇదే కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేయకపోతే నీ పార్టీని రద్దు చేసుకుంటావా, మీరంతా రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందులో భాగంగానే హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకొని అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి రాజకీయ హడావిడి చేశారు. తన రాజీనామా పత్రాన్ని మీడియాకు రిలీజ్ చేశారు. కానీ ఆ రాజీనామా పత్రాన్ని స్పీకర్కు ఎందుకు అందజేయలేదు, స్పీకర్ ఫార్మాట్లో అది ఎందుకు లేదు అంటూ కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. హరీష్ రావు రాజీనామాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తీవ్రంగా స్పందించింది. అది ఒక రాజీనామా లేఖ, కేసీఆర్ రాసిన సీసం పద్యాల్లా ఉంది తప్ప దాంట్లో రాజీనామా, ముఖ్యంగా స్పీకర్ ఫార్మాట్లో అది లేనే లేదంటూ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. ఒకవేళ స్పీకర్ ఫార్మాట్లో ఉండి స్పీకర్ కార్యాలయానికి రాజీనామా లేఖను అందజేస్తే ఎక్కడ రాజీనామాను ఆమోదించేస్తారో అంటూ హరీష్ రావు భయపడ్డారేమోనంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి సవాల్కు సిద్ధంగా ఉన్నాను, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీర్తానంటూ ఆయన మళ్ళీ మరోసారి ప్రకటించారు. ఈ రాజీనామా పర్వం కాస్త హీట్ ఎక్కడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయంలోనూ ప్రకంపనలు రేగుతున్నాయి. హరీష్ రావు రాజీనామా ఒక పెద్ద డ్రామా అంటూ కాంగ్రెస్ పార్టీ, హరీష్ రావు సవాల్ను స్వీకరించే ధైర్యం ముఖ్యమంత్రికి లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హడావిడి చేస్తున్నాయి. అంటే తెలంగాణలో ఇప్పుడు రాజీనామా రాజకీయం బాగా దుమారం రేపుతోందని చెప్పొచ్చు.